ఎలా అనిపించింది? ఫైట్ సీన్స్ అయితే జైల్లో ఉంటుంది బ్రో. ఫైట్ అన్నది ఇక్కడ విజయ్ దేవరకొండ పట్టినప్పుడు ఎమోషనల్ సీన్స్ అసలు మెంటల్ మైండ్ పిచ్చెక్కిపోయింది మనకి. చెప్పే మూవీ కాదు, చూస్తేనే అర్థమవుతుంది. నెంబర్ 1గా మూవీకి అయితే రేటింగ్ 4.5 ఇవ్వచ్చు బ్రో. చెప్పాను కదా, తను సూర్యలా అనిపించాడు. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఈవెన్ ఇట్ ఫెల్ట్ ఆ బ్రదర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో చాలా మోల్డ్గా చూపించడం జరిగింది. ఇట్స్ వెరీ గుడ్. సీక్వెల్ ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ సో, బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాం. ఇంకా బెటర్గా యాక్షన్ డైరెక్షన్ ఇంకా బెటర్గా చేయొచ్చని అనిపించింది. ఆయన ఎఫర్ట్ పెట్టారు. ఆబ్వియస్గా 4.5. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సాంగ్ ఒకటే ఉంది. ట్రైలర్లో ఏమైతే మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా అంతా ఉందన్న సినిమాలో. కొంతమంది ట్రైలర్లో వేరే చూపిస్తారు, ఇక్కడ అసలు సినిమాలు ఏముండదు. డొమ్మి డైమిట్ అయితే ఈ సినిమాలో అట్లా ఏం లేదు. ఏదైతే ఉందో అదే చూపించారు. విజయ్ దేవరకొండ గారు కంపల్సరీగా కాల్ ఎగరేసుకోవచ్చు. ఏ సినిమాలో చూడాల అసలు ఫైట్స్ అసలు ఇంటర్వెల్ ఫైట్కే సినిమా మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అనుకున్నా కానీ అంతగా మించి క్లైమాక్స్లో ఉంది. అసలు నిజంగా ఒక ఏరియాకి ఒక స్పైలా వెళ్ళి ఆ ఏరియాకి కింగ్ అయిపోయి అసలు నిజంగా ఆ ఏరియాలో ఆ వాళ్ళందరినీ కాపాడడానికి ఈయన తీసుకోవడం ఒక దేవరని మించిపోయిందబ్బా. నాకైతే మాత్రం ఒక దేవరని మించిపోయింది అనిపించింది. క్లైమాక్స్ ఫైటే కాదు, మొత్తం సెంటిమెంట్, అన్నదమ్ముల సెంటిమెంట్ అయితే మాత్రం వేరే లెవెల్. అంటే యానిమల్లో ఫైట్ చూసి అబ్బా ఇది పెద్ద తోపు ఫైట్ అనుకున్నా కదా, అంతగా మించిపోయిన ఫైట్ ఉందన్న. నిజంగా అంతగా మించిన ఫైట్ ఈ సినిమా విజయ్ దేవరకొండ తప్ప, ఈ సినిమా విజయ్ దేవరకొండ తప్ప ఏ హీరో తీసినా కూడా ఈ రేంజ్ ఉండదు. మ్యూజిక్ అడిగి తగ్గిందన్న. అనిరుద్ధ్ కొట్టింది అక్కడ ఎక్కడ లేపాలో ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అనిరుద్ధ్ లేపాడు. అసలు నిజంగా మామూలుగా అంటే మామూలు లేదు అన్నమాట. ఎందుకంటే ఆయన హిట్, నేను కూడా హిట్ ఫార్ములాని నమ్ముకున్నా అని చెప్పేసి కొన్నంత ధైర్యాన్ని ఇచ్చారు ఫ్యాన్స్కి. ఈ డబ్బుతో ఆయన ఫ్యాన్ వరల్డ్ స్టార్ కూడా అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే మంచి స్క్రిప్ట్లు, ఇలాంటి స్క్రిప్ట్లు ఎందుకుంటే ఖచ్చితంగా మంచి హిట్ అందుకుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ సినిమా బీజిఎం అండ్ అది కూడా చాలా బాగుంది. చిన్నప్పుడు చేసినటువంటి క్యారెక్టర్ ఎవరైతే విజయ్ దేవరకొండ గారు చిన్నప్పుడు చేసినటువంటి చిన్నపిల్లలు అండ్ మన సత్యదేవ్ గారు చేసిన చిన్నప్పుడు క్యారెక్టర్ ఇద్దరు బాగా చేశారు యాక్టింగ్. వాళ్ళని కూడా మెచ్చుకోవచ్చు ఈ సినిమాకి. ఆ డ్రామాలోకి తీసుకెళ్ళారు. ఓకే. సో త్రూఅవుట్ ద మూవీ ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేశాను. అంటే బాజీసి బోర్సే గారు ఎంతసేపు ఉంది క్యారెక్టరైజేషన్ కదండి? రీజనబుల్ టైం ఉంది అండ్ ఆవిడ థరోలీ ఎంటర్టైన్ చేశారు. ఓకే. బీజిఎం ఎట్లా అనిపించింది? సాంగ్స్ అనిరుద్ధ్ గారు ఈ సినిమా ఇంకా హెవీ ఉన్నది. ఆయన ఇప్పుడు ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ నచ్చుతానేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. యాక్షన్లో ఉందన్నా? మొత్తం హెవీ అన్న, హెవీ ఉంది. మొత్తం హెవీ. నచ్చలేదు ఏమి మ్యూజిక్? నచ్చదంటే చెప్పడానికి లేదు.